వాస్తవానికి ఒకటండి, నరకడం వాళ్ళకేం కొత్త ఏం కాదండి. గతంలో వాళ్ళ చిన్న ఆయనను కానీ అనేక మందిని వాళ్ళు నరకడం వాళ్ళకైనా కొత్తనా అండి? ఈరోజు వాళ్ళు కొత్త ఏం కాదు. అధికారంలో ఉన్నా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళు గతం నుండి వాళ్ళది రక్త చరిత్ర ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబమే రక్త చరిత్ర. ఎందుకంటే వాళ్ళ చిన్న ఆయనను ఎలా చంపారో మనం అందరం చూసాం. గొడ్డలతో నరికి 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 చంపారు. అది ఎవరు కూడా చెప్పారు? షర్మిలమ్మనే చెప్పింది. మా చిన్న ఆయనను నరికి 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 అని చెప్పింది. అట్లా చంపారు, అంత ఘోరంగా చంపారు. దానికి చంపిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నరకడం కొత్త కాదండి. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ బ్యానర్లు పట్టుకొని వాళ్ళ జగన్ గారి కాన్వాయ్ పైన ఎక్కి ఒక ప్లకార్డ్ అయితే ఒక వ్యక్తి ప్రదర్శించడం జరిగింది. ఆయన టీడీపీ అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఆయన అదే జగన్ మారి అభిమానిగా మారారని కొంతమంది చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ అలాంటి డైలాగులు బయట మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? సినిమాను సినిమాలాగా చూడాలి, సినిమాలాగా ఆదరించాలి. అంతేగాని బయట ఇప్పుడు సినిమాలో ఒకరిద్దరిని చంపుతారండి గొడ్డలతోటి, అట్లా బయట నరకితే ఊకుంటారా జనం? ఏంది సినిమాను సినిమాలాగా ఆదరించాలి, సినిమాలాగా చూడాలి. బయటకు వచ్చి మేము వచ్చిన తర్వాత మేము మళ్ళీ వస్తే ఇది చేస్తామంటే మీరు చెయ్యండి. ఎప్పుడు మీరు చేసిందంతా అదే కదా. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, ప్రతిపక్షంలో ఉన్న అదే చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ అదే చేస్తా అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని అటువంటి వ్యాఖ్యలు సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మామూలుగా ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు రేపు రాజకీయాల్లోకి నేను అధికారంలోకి రావడానికి ఇవి చేస్తాను, ప్రజలకు ఇచ్చేస్తాను అని చెప్పడం మానేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అదే అంటానండి. ఇప్పుడు కళ్ళున్న కబోదులు వాళ్ళకు అభివృద్ధి కనిపించడం లేదు. వాళ్ళకు మనం గతంలో మనం చూసినాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి ఏ సభకి వెళ్ళినా, ఎక్కడైనా ఓదార్పుకి వెళ్ళినా వాళ్ళ ఆఖరికి కౌలు రైతులకు కూడా పాపం వాళ్ళు బాధపడుతున్నారని, కౌలు రైతులు కానీ ఇసుక రైతులకు కానీ ఏడికి వెళ్ళినా ఆయన వంతు సహాయం ఎక్కడైనా ఉండేది. ఆయన అడుగు పెడుతున్నాడంటే ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా, ఒక కుటుంబ సభ్యునిలాగా ఎక్కడ చూసినా వాళ్ళకు అండగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లుండాలి. ఒకరిని పరామర్శిస్తున్నామంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ బైబిల్లో ఉంటుంది, గొర్రెతల మీద చేయి పెడతారు అన్నట్టుగా. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలానే అవుతుంది. పాపం బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కూడా ఆర్థిక సాయం చేయకుండా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి పరామర్శలు జరుగుతున్నాయో తప్పించి వేరే ఉద్దేశమే లేదు. అదేవిధంగా ఏదైతే పరామర్శలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ముఖ్యంగా జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసుకున్నా కానీ రాజకీయంగా మాట్లాడడం, లేదంటే అక్కడ ఏదైనా ఘటనలు జరగడం, అక్కడ ఎవరైనా ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతున్నాయి తప్పితే అక్కడికి బాధితుల దగ్గరికి వెళ్ళి కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు నేనున్నానన్న భరోసా ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం ఎందుకు చేయడం లేదంటారు? అదే అండి నేను ఏమంటున్నాను, వాళ్ళు ఈ రోజు కాదు, కొత్త ఏం కాదు కదా. వాళ్ళు గత చరిత్రగా నుండి చెప్పినా కూడా వాళ్ళు పిల్లికి బిక్చన్ పెట్టిన ఫ్యామిలీ ఎవరు అన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ. ఎక్కడ కూడా ఎవరికి ఎక్కడ ఏ రూపాయి ఎన్నడూ కూడా సాయం చేయలేదు. అదే మనం గతంలో నుండి చిన్నప్పటి నుండి కూడా చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారి మనం చెప్పడం కాదండి, ఆర్మీ సోల్జర్స్ కానివ్వండి, ఇసుక రైతులకు కానివ్వండి, లేకుంటే కౌలు రైతులకు కానీ అనేక రకాల వ్యక్తులు ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా అంటే పరామర్శకు వెళ్తే వాళ్ళు ఎప్పుడు డబ్బులు పెట్టారు, 10 రూపాయలు పెట్టారంటే వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు తన స్వార్థం కోసం, ఆ విగ్రహాల కోసం, విగ్రహాల జనాల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు తప్పించి వేరే ఎక్కడ కూడా 1 రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా తెనాలిలో గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఆ రోజు అక్కడ పర్యటనకు వెళ్ళారు. రీసెంట్గా పల్నాడు రెంటపాల్ అనే గ్రామానికి గతంలో బెట్టింగ్లాడి చనిపోయిన వ్యక్తికి విగ్రహావిష్కరణ చేసి పరామర్శించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యవహార శైలిలో ఏం జరుగుతుందంటారు? ఇటువంటి వ్యక్తుల్ని పరామర్శించడం, వాళ్ళకి బాధ్యత ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులలో జగన్ గారికి గైడ్ లైన్స్ ఇచ్చే వ్యక్తులు కూడా ఎవరు లేరండి పాపం. ఎందుకనంటే వాళ్ళ అమ్మగారు కూడా ఆయనకు దూరమైన పరిస్థితి, వాళ్ళ చెల్లె కూడా ఆయనకు దూరమైన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇప్పుడు అంటే ఆయన మెంటల్ స్టెబిలిటీ కూడా కరెక్ట్ లేదు, వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా కరెక్ట్ లేదు. ఇలాంటి సమయంలో అతను ఆయన కుటుంబాన్ని చూసుకుంటే బాగుంటుంది, తర్వాత రాష్ట్రం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే షర్మిలమ్మ అక్కడ బిడ్డ కాదు ఇక్కడ బిడ్డ అన్నది, ఇక్కడ బిడ్డ కాదు మళ్ళీ ఇక్కడ పార్టీ మూసేసి మళ్ళీ అక్కడ బిడ్డ అంటుంది. ఇప్పుడు వాళ్ళమ్మ ఏమంటుంది, మా షర్మిలమ్మని గెలిపించాడు అని ఆమె అంటుంది, జగన్ అన్న నమ్మద్దు అని అంటుంది. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఫస్ట్ వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసుకున్న తర్వాత రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే ఈ రప్ప నరుకుతాం, వేటాడి టీడీపీ వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నరుకుతామని ఏవైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి మద్దతు తెలిపారు కదా. ఒకవేళ అదే జరుగుతుంది అంటారా 29లో అధికారంలోకి వస్తే? తప్పకుండా అండి. ఇది ఇప్పుడు కాదండి, ఇంత గతంలో కూడా జరిగినాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం గతంలో చూసాము, మనం పాపం దళిత డాక్టర్ని నడి రోడ్డు పైన కూడా చేతులు కాలు కట్టేసి పాపం ఆయనను తీవ్రంగా హింసించడం జరిగింది, తీవ్రంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా ఒక అబ్బాయి మన పరిటాల రవి వాళ్ళ ఏరియాకి వచ్చి దమ్ముంటే చూసుకుందాం, నేను ఇక్కడున్నా అక్కడున్నా అని వీడియోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు సో ఏంటంటే వాళ్ళకి నేను కొత్త కాదండి రౌడీ రాజ్యం.
వాళ్ళకు గతం నుండి చేసిన అన్ని రౌడీజమే, ఇప్పుడు కూడా అదే ఫ్యాక్షనిజం నడుస్తుంది. ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు ఏదన్నా మంచి పని చేస్తాము, ప్రజలకు చేసే హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి వాళ్ళు పోరాటం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.